మై డియర్ ఫ్రెండ్స్, మన కార్యక్రమాలు మొదలు పెట్టుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్తుకి, శాకాహార జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ తూర్పుగోదావరి జిల్లాలో అద్భుతమైనటువంటి ఒక భీమఖండం అనేటువంటి ప్రదేశం ఉంది. ధ్యాన భీమఖండం అని, దాని గురించి మనకి ఇప్పుడు ఏవి చూద్దాము. ధ్యాన భీమఖండ ప్రాజెక్ట్ కి గట్టిగా చప్పట్లు కొడదాము. శైవ క్షేత్రాలు ఉన్నటువంటి 108 గ్రామాల్లో 108 పిరమిడ్లు కట్టాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందండి. సో ఈ ప్రాజెక్ట్ ని నడిపిస్తున్నటువంటి ట్రస్టీ మెంబర్స్ ని, సభ్యుల్ని, వెనక ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరినీ మనము సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. చప్పట్లు కొట్టు. సూరారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎలా ఉందండి ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్? మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక అత్యద్భుతమైన ప్రాజెక్ట్ ఈ ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్ అండి. ఒక 15 సంవత్సరాల క్రితం రామచంద్రపురం నాగేశ్వరరావు గారు, అలాగే తాపేశ్వరం వీర్రాజు గారు ఈ దేవాలయాలే ధ్యానాలయాలు అని పత్రి సార్ మనకి ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో ఆ కాన్సెప్ట్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రతి వారం కూడా శివాలయాల్లో ధ్యానము చెప్పడము, అలాగే మధ్యాహ్నము అంతా కూడా క్లాసెస్ చెప్పడము, ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా కరపత్రాలు పంచి ఉదయం అంతా కూడా ధ్యాన ప్రచారం చేసి మధ్యాహ్నం ధ్యానానికి ఇన్వైట్ చేస్తే అలాగా వేలాది మందికి ఈ ధ్యానాలయాలే దేవాలయాలు అని పత్రి సార్ ఇచ్చిన ఒక గొప్ప కాన్సెప్ట్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు మరి ద్రాక్షారామన్ రామారావు గారు మళ్ళీ దాన్ని నేతృత్వం వహించి ఎంతో అద్భుతంగా చూశారు కదండి ఈ ఆధ్యాత్మిక సైనికుల్ని. అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ ధ్యాన భీమఖండం అనే ప్రాజెక్ట్ గురించి మరింత వివరంగా చెప్పాలని రామారావు గారిని కోరుకుంటున్నాను. ముందుగా మన గురుదేవులు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆత్మీయులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు అండి. నా పేరు రామారావు, మా ద్రాక్షారామం అండి. ద్రాక్షారామం అంటే దక్షిణ కాశీ అష్టదశ పీఠాల్లో 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం, 12వ శక్తిపీఠం అండి. త్రిలింగాల్లో ఒకటి, పంచారామాల్లో ఒకటి. అటువంటి విశిష్టమైన క్షేత్రాన్ని పత్రిసారు మా పిరమిడ్, నా ఇంటి మీద పిరమిడ్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చున్న తర్వాత శివుడు ఏడుస్తున్నాడు రా ధ్యానం లేక, ఇదంతా క్షేత్రం ధ్యానమయం కావాలి అని అన్న తర్వాత నాగేశ్వరరావు, తాపేశ్వరం వీర్రాజు గారు వీళ్ళందరూ కూడా చేసింది ప్రాజెక్ట్ని రిజిస్టర్ చేయించి ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని రిజిస్టర్ చేయించడం జరిగింది. అప్పుడు పత్రి సార్ కూడా ధ్యాన భీమఖండానికి భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని నామకరణం చేశారు. దాని విధంగా ప్రచారం జరిగేదండి. దాన్ని మళ్ళీ రిజిస్టర్ చేయించడం జరిగింది. ఈ డెమో కూడా ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇది ద్రాక్షారామం, ఇవన్నీ కూడా 108 నక్షత్రపాద శివాలయాలు. శివాలయంలో చీకటి కోణం ప్రక్కన ఉంటాయన్నమాట అండి. భీమసభ అంటారు, భీమఖండం అంటారండి. ఆ భీమఖండం కాస్త ధ్యాన భీమఖండం కావాలన్న సంకల్పంతో ఈ ధ్యాన భీమఖండంలో ప్రతి గ్రామం అంటే 108 అండి, ఒక 27 నక్షత్రాలు, ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండి. ఆ 108 నక్షత్రాలని నక్షత్ర ప్రకారం చేసుకెళ్తున్నామండి. ఇప్పుడు కూడా అది ధ్యాన భీమఖండం జరుగుతుంది. 48 వారాలు కంటిన్యూగా ప్రతి సోమవారం చేస్తామండి. ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ గ్రామంలో ఉన్న శివాలయం దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత సంకల్ప ధ్యానం చేసుకోవడం, అవి ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెంట్ ఇచ్చి రావడం కాదు, ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి ధ్యానం నేర్పించడం, ప్రతి ఒక్కరికి మరలా 2 to 4 అక్కడ క్లాస్ పెట్టి చెప్పడం, సప్తాహాలు 21 రోజు 41 రోజు అలా ధ్యానం చేయించడం. అక్కడ ధ్యానాలు ఏర్పడిన తర్వాత వాళ్ళని గ్రూప్గా ఒక సొసైటీగా ఫామ్ చేయడం, ఆ గ్రామంలో వాళ్ళని ఆ సొసైటీని రిజిస్టర్ చేయించి అక్కడ పబ్లిక్ పంచాయతీ ద్వారా కానీ ఏదన్నా ఎవరైనా స్థలం ఇస్తే అక్కడ పిరమిడ్ వచ్చేలాగా ఆ సొసైటీ పేరుని రిజిస్టర్ చేయించి అక్కడ పబ్లిక్ పిరమిడ్ వస్తున్నాయండి. ఇప్పటి వరకు 8 పిరమిడ్లు వస్తాయి.
108లో. అక్కడ అందరి సహకారంతో ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళినా కూడా నలుగురు ఎవరికి తోసింది వాళ్ళు వండుకుని వెళ్ళడం, దాంతో ఆ ప్రచారానికి మా గౌరవ అధ్యక్షులు మల్లిడి సూరారెడ్డి గారండి, ఆయనే ఆ వ్యాన్ కూడా ఇచ్చారు. ఆయన కొని ఆయన సహకారంతో ఆ వ్యాన్ మీద వెళ్తూ ప్రచారంలో ఉపయోగపడుతుంది ఎక్కడికైనా. ఆ విధంగా అక్కడ జరిగిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సొసైటీని రిజిస్టర్ చేయించి ఆ రిజిస్టర్ వచ్చిన సైట్ని దాని పేరున రిజిస్టర్ చేయించి అక్కడ పబ్లిక్ పిరమిడ్ కట్టడం జరుగుతుంది. అద్భుతంగా జరుగుతుందండి ఇదంతా కూడా. ధన్యవాదాలు సార్. గుప్తా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మన ధ్యానగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుందామండి. దేవాలయాలన్నీ ధ్యానాలయాలు ధ్యాన మార్గంలోకి రావాలనే కాన్సెప్ట్లో ఈ ధ్యాన భీమకండ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇది 3వ విడత. ఈ 108 గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేయడం అనేది ఇది 3వ విడతగా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత సోమవారం ఒక నక్షత్రపాత శివాలయంలో దీని గురించి రామారావు గారు చెప్పినట్టుగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. ఇది 2.5 సంవత్సరాల ప్రాజెక్ట్ అండి. దీనికి అఖండంగా ఇంతమంది మహిళలు ఈ శక్తిని చూశారు కదా, ఈ మహిళా శక్తి అంతా విస్తృతంగా వచ్చి ఎండనగా వాననగా చలనగా వచ్చి కూడా వాళ్ళు కరపత్రాలు ఇంటింటికి తిరిగి ధ్యాన ప్రచారం చేసి అక్కడి నుంచి సప్తాహము, అక్కడి నుంచి 41 days, అక్కడి నుంచి శాకాహారాలు కూడా చేయడం జరిగిందండి. ఈ సంవత్సరము ఈ విడతలో 48 వారాలు పూర్తయినాయి. మిగిలిన ఆసక్తి ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మిగిలిన వారాలకి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలండి. నా పేరు భారతి. అందరికీ నమస్కారం. ఒక చిన్న పల్లెటూరు, తెల్లవారుతుండగానే 100 మంది జనాలు అందరూ టపటపా అన్ని వైపుల నుంచి దిగిపోయి ఆ ఊరిని అంతటిని చుట్టుముట్టేసి ప్రతి ఇంటి తలుపు తట్టి ధ్యానం గురించి తెలియజేయడం. అక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఉంటే అక్కడికి వెళ్ళడం, స్కూల్స్లో, హాస్పిటల్స్లో, ఇంకా గ్రామ సభల్లో అన్నింటిలోనూ కూడా ధ్యానం గురించి తెలియజేయడం అండి. ఒక రోజంతా కూడా ఆ గ్రామం అంతా కూడా ధ్యానం 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 అనే మాటే వినిపిస్తుందండి. మరి ఇంత అద్భుతంగా ఇలా చేయడం వల్ల ప్రతి గ్రామం నుంచి కూడా ఒక్క వారానికి 30 మంది ధ్యానుల్లో వస్తున్నారండి ఈ ధ్యాన మార్గంలోకి. వారందరికీ కూడా దగ్గరలో ఉన్న పిరమిడ్ కేంద్రాలని పరిచయం చేయడం, మన వశిష్ఠ గౌతమిని పరిచయం చేయడం, చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మాస్టర్స్గా విరాజిల్లుతున్నారండి ఈ కార్యక్రమంలోనూ. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఒక టెంపుల్కి వెళ్ళి 5 నిమిషాల్లో దర్శనం చేసుకొచ్చేయడం, లేకపోతే బాగా రష్ ఉందనుకో అమ్మో ఎంత రష్గా ఉందో అంటూ ఇసుక్కుంటూ ఉండడం. అలా ఉండే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఒక ఆది యోగి సమక్షంలో అట్లా ధ్యానం చేసుకోగలడం ఒక అద్భుతమైన కార్యక్రమం అండి. ఈ టీం కూడా ఎట్లా అంటే ఇక్కడ ఉన్న ఈ టీం మెంబర్లు అందరూ కూడా వారి గ్రామాల్లో పెద్ద పెద్ద ధ్యాన కేంద్రాలు నిర్వహిస్తూ మరి వాళ్ళ గ్రామంతో కాదు అన్ని చోట్ల జరగాలి అనే మహాసంకల్పం అండి. ఇలాంటి టీంలో కలిసి పనిచేయడం మా అందరి భాగ్యం. మరి ఇంత అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఇలా డాక్యుమెంట్ రూపంలో ఇట్లా మాకు అందించి నిజంగా చూసుకుంటే చాలా ఆనందం వేసిందండి. మన వశిష్ఠ గౌతమి టీంకి, సోరారెడ్డి గారికి, మన నటరాజ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సోమవారం కూడా మీరు కూడా అందరూ రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ భీమకాండ శైవ క్షేత్రానికి పాట రాసే భాగ్యాన్ని నాకు ఇచ్చిన ఈ టీంకి అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. హర 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 శంభో శంభో శివ శంకర ధ్యానమే చేయరా పరమాత్ముని సన్నిధినే చేరరా. హర 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 శంభో శంభో శివ శంకర ధ్యానమే చేయరా పరమాత్ముని సన్నిధినే చేరరా. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అనుగ్రహముతో 108 గ్రామాలలో ఆత్మబోధనందించి
అన్ని మార్గాల కన్నా ధ్యానమే గొప్పదని పరమాత్ముని చేర్చే దివ్య మార్గమేనని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అనుగ్రహముతో 108 గ్రామాలలో ఆత్మబోధనందించి అన్ని మార్గాల కన్నా జ్ఞానమే గొప్పదని పరమాత్ముని చేర్చే దివ్య మార్గమేనని శాంతి సౌభాగ్యాల సాధనా యాత్రలో జ్ఞానానికి మేల్కొల్పు జ్ఞానమొక్కటేనని శాంతి సౌభాగ్యాల సాధనా యాత్రలో జ్ఞానానికి మేల్కొల్పు జ్ఞానమొక్కటేనని భీమ 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 కాండ హర 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 శంభో శంభో శివ శంకర ధ్యానమే చేయరా పరమాత్ముని సన్నిధినే చేరరా హర 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 శంభో శంభో శివ శంకర ధ్యానమే చేయరా పరమాత్ముని సన్నిధినే చేరరా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వాసు గారు, శివ గారు, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒకసారి ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్ సభ్యులందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ప్రాజెక్ట్? మరి 108 శివాలయ క్షేత్రాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ అష్టాదశ వలయాలు 18 శక్తి క్షేత్రాల్లో జరుగుతున్న ఈ విశేష ప్రచారానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.